హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెసొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో, మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెసొనేట్ అవుతుంది. సో, మీకు రెసొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెసొనేట్ అవ్వంది, మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి స్కిప్ చేసేయొచ్చు. సో, ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఓకే. అండ్ ఇంకొక విషయం అండి, మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో, మీ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉందా లేదా? ఈ పర్సన్‌తో మీకు మ్యారేజ్ అవుతుందా లేదా? సో, ఫ్యూచర్ ఏంటి ఈ పర్సన్‌తో? మీరు అంటే జెన్యూన్‌గా ప్రేమ ఉందా? లేదా జస్ట్ యాక్టింగ్ చేస్తున్నారా? సో, మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, సో, దేని రిలేటెడ్ రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, ఇంక మనం రీడింగ్‌కి అయితే వెళ్ళిపోదాము. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు పర్సన్ నేమ్ తలుచుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నాను. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో అసలు ఏముంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. absence, commitment, indecisive, regret, ego, time, chaser, అండర్స్టాండింగ్. సో, క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి బ్రోకన్. ఐ ఫీల్ షటర్డ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ చాలా షటర్డ్ అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటున్నారంట. అబ్సెన్స్. సో, మీరు లేని లోటు అనేది ఇక్కడ మీ పర్సన్కి బాగా అర్థమవుతోంది. సో, మీ లేని లోటు క్లియర్గా వాళ్ళకి కనిపిస్తోంది, తెలిసొస్తుంది. సో, సంథింగ్ ఏదో లోన్లీనెస్ ఫీల్ అవ్వడం కానీ, మీరు లేరు అనేది ఫీల్ అవ్వడం కానీ, సో, యాబ్సెన్స్ అంటే ప్రతి చోట మీ యాబ్సెన్స్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అంటే సో, సమ్‌హౌ మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు, మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా ట్రావెల్ చేసేవాళ్ళు. సో, మీ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. మీ ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. సో, మీ ఇద్దరు కలిసి మంచిగా ఫోటోస్ షేర్ చేసుకునేవాళ్ళు. లేకపోతే మీ ఇద్దరు కలిసి చక్కగా మాట్లాడుకునేవాళ్ళు. మీ ఇద్దరు కలిసి గంటలు గంటలు కాల్స్ మాట్లాడుకునేవాళ్ళు. సో, ఇప్పుడు మీరు లేని లోటు అనేది మీ యాబ్సెన్స్. సో, మీ ప్రెజెన్స్ అనేది ఈ పర్సన్‌కి కనిపించట్లేదు. మీ యాబ్సెన్స్ అనేది మాత్రమే కనిపిస్తుంది. సో, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కంప్లీట్‌గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు.
మీరు లేని లోటు అనేది ఇక్కడ ఈ పర్సన్‌కి అర్థమవుతోంది. ఐ ఫీల్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్. సో, తనలో ఉన్న ఏదో ఒక పార్ట్ మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, 2 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఈ పర్సన్ అప్రోచ్ అవ్వాలా? లేదా? అనే దానికి కూడా జగ్గల్ అవుతున్నారు. సో, మాట్లాడదామా? లేదా? నేనింత అబ్సెన్స్ ఫీల్ అవుతున్నాను. అది చెప్దామా? లేదా? అనే దానికి కూడా ఈ పర్సన్ కన్‌ఫ్యూషన్ ఫీల్ అవుతున్నారు. చెప్పాలా? లేదా? మేబీ ఈ పర్సన్ లైఫ్‌లో ఏదో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఫ్యామిలీ కానీ, మీరు కానీ, లేకపోతే థర్డ్ పర్సన్ కానీ, మీరు కానీ, ఈ పర్సన్ ఏంటంటే చెప్పాలా? లేదా? అనే దానికి ఆహ్, జగల్ అవుతున్నారు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. మీరు లేని లోటు మాత్రం ఇక్కడ ఈ పర్సన్‌కి చూడండి. ఏదో ఒకటి చేసి మళ్ళీ మీతో ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, మీ ప్రెజెన్స్ కోసం ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. మీ లేని అబ్సెన్స్ అనేది ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. మీరు తనతో లేరు అనేది ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. ఐ ఫీల్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ. ఈ పర్సన్ జగ్గల్ అవుతున్నారు. మేబీ మీకు మెసేజ్ చెయ్యాలా లేదా? మీతో మాట్లాడాలా లేదా? తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఆ విషయం మీకు చెప్పాలా లేదా? అనే దానికి ఈ పర్సన్ జగ్గలింగ్ ఎనర్జీలో ఉన్నారు. సో, ఒకవేళ తను వచ్చి అప్రోచ్ అయినా మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు కాబట్టి వచ్చి అప్రోచ్ అయినా సరే తనొచ్చి నిన్ను మిస్ అవుతున్నాను అని చెప్పినా సరే మీరు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు చూడండి. నాట్ ఇంట్రెస్టెడ్. మీరు రిజెక్ట్ చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు అని ఈ పర్సన్ భయపడుతున్నారు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు తెలిసొచ్చిందా నా వాల్యూ నీకు? నా యాబ్సెన్స్ అనేది ఇప్పుడు అర్థమైందా? నువ్వు నన్ను కోల్పోయేటప్పుడు నాకు దూరం పెట్టేటప్పుడు నీకు తెలియలేదా? సో, ఇట్లా మీరు క్వెషన్ చేస్తారేమో అని ఈ పర్సన్ జగల్ అవుతున్నారు. సో, నేను ఎన్ని సార్లు ఛాన్స్ ఇచ్చినా, నేను ఎన్ని సార్లు ఆహ్, కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా, అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేశావా? వేరే వాళ్ళని చూసుకొని నన్ను వదిలేసావు. ఇప్పుడు మాత్రం వదిలేవని గ్యారంటీ ఏంటి? సో, ఇట్లా మీరు క్వెషన్ చేస్తారేమో, నాకిప్పుడు ఇంట్రెస్ట్ లేదు. నాకిప్పుడు లవ్ అంటేనే ఇంట్రెస్ట్ లేదు. నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటున్నాను. నా కెరియర్ నేను చూసుకుంటున్నాను. సో, నాకు నువ్వు అవసరమే లేదు అని మీరంటారేమో, మీరెక్కడ రిజెక్ట్ చేస్తారేమో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. కానీ ఈ పర్సన్ మనసులో ఏముంది? మీ యాబ్సెన్స్ అనేది ఈ పర్సన్‌కి తెలుస్తుంది. కానీ మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు. కమిట్మెంట్. ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో, తన ఫ్యూచర్‌లో మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలి. మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇప్పుడు ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. మ్యారేజ్ కమిట్మెంట్ కావచ్చు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావచ్చు, మీతో ఉండడానికి కమిట్మెంట్ కావచ్చు. సో, ఏదైనా సరే ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ రెడీగా ఉన్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు ఈ పర్సన్ మీరంటే చాలా ప్యాషనేటెడ్‌గా ఉన్నారు. చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. సో, ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకొని తీరాలి. మీకోసం అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌లో ప్యాషనేటెడ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీరంటే ఈ పర్సన్‌కి ట్రస్ట్ అనేది బిల్డ్ అయింది. మీరంటే ఈ పర్సన్‌కి నమ్మకం అనేది ఏర్పడింది. మీతో కమిట్మెంట్ ఇవ్వచ్చు అండ్ మీతో లైఫ్ లాంగ్ ఉండొచ్చు. ఆహ్, తన విషయంలో మీరు చాలా కమిటెడ్‌గా ఉన్నారు. తన విషయంలో మీరు చాలా ప్యాషనేటెడ్‌గా ఉన్నారు. తన కోసం మీరు మీ అన్నీ పక్కన పెట్టి ఈ పర్సన్ కోసం డెడికేటెడ్‌గా ఉన్నారు. సో, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఈ పర్సన్ అంటే మీకు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. అని ఆ పర్సన్‌కి తెలుసు. అండ్ అందుకనే ఈ పర్సన్ ఏంటంటే మీతో కమిటెడ్‌గా రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడానికి ప్యాషనేటెడ్ ఉన్నారు. మేబీ వాళ్ళ ఇంట్లో ఒప్పించడానికి కానీ, ఇలా ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే ఈ పర్సన్‌లో కనిపిస్తుంది. పాజిటివిటీ అయితే ఈ పర్సన్‌లో వస్తుంది. ఇది నెక్స్ట్ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. ఇది లాంగ్ టర్మ్ వరకు కంటిన్యూ చేయొచ్చు. ఇది అట్రాక్షన్ కాదు. ఇది స్ట్రాంగ్ బాండింగ్. నాకవసరం. ఈ పర్సన్ నాకవసరం. నా లైఫ్ లాంగ్ ఉండాలి. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే మెచ్యూరిటీ వచ్చింది. సో, ఈ పర్సన్ తన ఈగోని కూడా పక్కన పెట్టి మీకోసం మీకు కమిట్మెంట్ ఇవ్వడం కోసం ఇక్కడ ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు. స్ట్రాంగ్ డెసిషన్‌తో. లైక్ ఏదైనా ప్రామిస్ కానీ, కమిట్మెంట్ కానీ,
మీ లైఫ్‌లోకి వస్తున్నారు. సో, హర్మిట్. సో, మీకు మీ పర్సన్‌కి మధ్య ఏమన్నా సెపరేషన్ ఉంటే కూడా ఈ పర్సన్ ఏంటంటే, ఆ సెపరేషన్ నుంచి, ఆ ఐసోలేషన్ నుంచి తను ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది ఈ పర్సన్ రియలైజ్ అయ్యి ఆహ్, అవేకెనింగ్ అనేది జరిగి మీ లైఫ్‌లోకొస్తున్నారు ఈ పర్సన్. ఈజీగా ఏం రావట్లేదు. వాల్యూ తెలుసుకొని, ఇంట్రోస్పెక్షన్ చేసుకొని, సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి, ఈ పర్సన్ మీరు లేకుండా ఉండలేను అనే విషయం తెలుసుకొని, ఈ పర్సన్ మీ ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్‌తో మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మెచ్యూరిటీతో మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. బికాజ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే అది ఇమ్మెచ్యూరిటీ. సో, ఒక స్మాల్ ఏజ్ టీనేజ్ కిడ్స్ ఉంటారు కదా! ఆ ఇమ్మెచ్యూరిటీ. సో, ఇప్పుడేంటంటే ఈ పర్సన్ మెచ్యూరిటీతో మీ లైఫ్‌లోకి వస్తున్నారు. మేబీ పాస్ట్‌లో ఏమైనా ఇమ్మెచ్యూరిటీ చేసుంటే గనక ఇప్పుడు మెచ్యూర్డ్ యాక్షన్స్ తీసుకొని, స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకొని మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. అదే వాళ్ళ మనసులో ఉంది. ఇండెసిసివ్. సో, ఎప్పుడు ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకునేవాళ్ళు కాదు. మిమ్మల్ని హర్ట్ చేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు. తను ఒక డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల మీరు ఎన్నో సార్లు ఈ పర్సన్ విషయంలో బాధపడ్డారు, హర్ట్ అయ్యారు, ఆహ్, ఏడిచారు. తను ఎప్పుడూ లైక్ జగ్లింగ్ ఎనర్జీనే లేకపోతే ఎప్పుడూ లైక్ కన్‌ఫ్యూజనే. ఎప్పుడూ ఏ విషయానికి క్లారిటీ ఇవ్వరు. మిమ్మల్ని ఎప్పటికీ అప్‌సెట్ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎప్పటికీ బాధ పెడుతూనే ఉన్నారు. మీరు కమిట్మెంట్ అడిగినప్పుడు కానీ, క్లారిటీ అడిగినప్పుడు కానీ, ఎప్పుడు ఈ పర్సన్ బ్యాక్ అయ్యేవాళ్ళనమాట. కొన్ని రోజులు మాట్లాడకుండా, మళ్ళీ కొన్ని రోజులు మాట్లాడి, సో, ఇలా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇండెసిసివ్. సో, ఈ పర్సన్ ఎప్పుడూ ఎలాంటి డెసిషన్ తీసుకునేవాళ్ళు కాదు. మీరెంత క్లారిటీ అడిగినా కూడా ఈ పర్సన్ క్లారిటీ ఇచ్చేవాళ్ళు కాదు. అది మిమ్మల్ని బాధ పెడుతుంది అని కూడా వాళ్ళకి తెలుసు. మీరు చాలా బాధపడతారని, మీరు చాలా హర్ట్ అవుతారని, మీరు ఎమోషనల్ అవుతారని, మీరు చాలా సెన్సిటివ్ అని, ఆ పర్సన్ అడిగిన దానికి మీరు అడిగిన దానికి తను ఏం చేయలేకపోతున్నందుకు తనకు కూడా బాధగా ఉంది. బట్ తనేమీ చేయలేననే ఫీలింగ్‌లో ఉన్నారు. సో, ఐ నో మై ఇన్‌ఎబిలిటీ టు మేక్ ఎ డెసిషన్ హర్ట్స్ యూ. సో, తను తనలో ఆ క్యాపబిలిటీ లేదన్నందుకు తను కూడా చాలా హర్టింగ్‌లోనే ఉన్నారు. అది మీరు హర్ట్ అవుతారని తనకి తెలుసు. కానీ ఇప్పుడు మీ విషయంలో మిమ్మల్ని అప్‌సెట్ చేయాలని ఈ పర్సన్ అనుకోవట్లేదు. సో, మీకొక క్లారిటీ, మీకొక కమ్యూనికేషన్, మీకొక ఆఫర్, మీకొక స్టెబిలిటీ తను చెప్పాలి అనుకుంటున్నారు. క్లియర్‌గా తను ఏం చేయగలరు మీకోసం, తను ఏం చేయలేరు. ఐ కెన్ డూ దిస్, ఐ కెన్ డూ దట్. నా వల్ల అవుతుంది, ఇది నా వల్ల అవ్వదు. సో, అది ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. క్లియర్‌గా చెప్పాలనుకుంటున్నారు. మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా తను మీ విషయంలో ఎందుకు డెసిషన్ తీసుకోలేదో దానికి రీజన్ ఏంటో ఆ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. సో, 9 ఆఫ్ స్వర్డ్స్. ఎందుకంటే ఈ పర్సన్ లైఫ్‌లో పాస్ట్ ఏదన్నా కానీ, మీకు ఈ పర్సన్‌కి చాలా స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ కానీ, చాలా పెయిన్ గానీ ఏదో ఉండుంటుంది. ఏదో ఉంది. డెఫినెట్‌లీ ఫర్ ష్యూర్ 9 ఆఫ్ స్వర్డ్స్ అంటే ఈ పర్సన్ చాలా డిప్రెషన్‌లో, యాంగ్జైటీలో, స్లీప్‌లెస్ నైట్స్‌తోనో ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. హెల్త్ పరంగా కూడా ఈ పర్సన్ సఫర్ అవుతున్నారు. అండ్ వాళ్ళ లైఫ్‌లో కూడా కెరియర్ పరంగా మేబీ సఫర్ అవుతూ ఉండొచ్చు. ఫైనాన్షియల్లీ సఫర్ అవుతూ ఉండొచ్చు. రిలేషన్‌షిప్ పరంగా సఫర్ అవుతూ ఉండొచ్చు. సో, ఇది కూడా బ్లాక్. సో, ఈ కార్డ్ కూడా బ్లాక్ చూడండి. సో, ఇండెసిసివ్. ఎందుకు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అంటే, మళ్ళీ మిమ్మల్ని బాగా చూసుకోలేనేమో, ఇచ్చిన మాట తప్పుతానేమో అన్న భయం. ఇక్కడ వీళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తక్కువుంది. బికాజ్ ఆఫ్ పాస్ట్ సిట్యుయేషన్స్ వల్ల కావచ్చు. లేదు అంటే వాళ్ళకి వాళ్ళు ఓవర్‌గా ఊహించేసుకోవడం. అంటే చేయలేనేమో అన్న భయం. మేబీ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకోలేకపోతే, ఏదో తెలియని భయము, టెన్షన్ ఈ పర్సన్‌ను ఆపేస్తుంది. దానివల్ల మీరు బాధపడుతున్నారు. దానివల్ల ఆ పర్సన్ బాధపడుతున్నారు. సో, ఈ రెండిటికి ఈ పర్సన్ ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారు. అండ్ మీకు ఒక క్లారిటీ అయితే డెఫినెట్‌లీ ఫర్ ష్యూర్ ఈ పర్సన్ ఇస్తారు. ఎందుకు తను అలా బిహేవ్ చేశారు అన్నదానికి క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకా ఇది సీక్రెట్‌గా దాచిపెట్టాలి అనుకోవట్లేదు.
రిగ్రెట్. ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. సో, ఇది ఇది ఇలా జరిగి ఉండాల్సింది కాదు అనే రిగ్రెట్ ఫీలింగ్ అయితే మీ పర్సన్ మనసులో ఉంది. పేజ్ ఆఫ్ వాండ్స్ చెప్పాను కదా! తన ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్స్, తన ఇమ్మెచ్యూర్ డెసిషన్స్. మేబీ మీ కాల్ చూసి ఆన్సర్ చేయకపోవడము, మీ మెసేజ్ చూసి ఆన్సర్ చేయకపోవడము, లేదా స్కిప్ చేసేయడము, అవాయిడ్ చేయడము. సో, ఇలా ఏదో పాస్ట్‌లో తన ఇమ్మెచ్యూరిటీ యాక్షన్స్. మేబీ పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడేంటంటే, మేబీ ఇక్కడ మీరు కాకుండా ఇంకెవరైనా వేరే ఆప్షన్స్ కూడా మీ పర్సన్ చూసుండొచ్చు. బికాజ్ ఈ పర్సన్ ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్స్ చేశారు. మేబీ వేరే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు, ఎంటర్టైన్ చేయొచ్చు. సో, మిమ్మల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. మీకు నచ్చనిలాగా ఆ పర్సన్ బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఎంత వద్దు అని చెప్పినా కూడా ఈ పర్సన్ ఏంటంటే ఇన్‌మెచ్యూరిటీతో తనకి నచ్చినట్టుగా చేస్తూ ఉండొచ్చు. కానీ దానికి ఇప్పుడు ఈ పర్సన్ అయితే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే ఎందుకు మిస్ చేసుకున్నాను? ఎందుకు చెప్పినప్పుడు వినలేదు? మేబీ మీరు ఈ పర్సన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారనుకుంటాను. ఈ పర్సన్ మేబీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటారనుకుంటాను. అందుకే ఆహ్, చేశారు. ఇంక నేను దాని గురించి నేను చెప్పలేను. ఈ పర్సన్ ఇమ్మెచ్యూరిటీ అయితే చేశారు. మేబీ వేరే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడం గానీ, మీకు నచ్చని వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయడం గానీ, మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడడం గానీ, మీ కొలీగ్స్‌తో మాట్లాడడం కానీ, మీరు నచ్చదు, ఇది చెయ్యొద్దు అంటే ఆ పని ఆ పర్సన్ చేయడం. మీకు నచ్చనట్టుగా చేసి మీకు కోపం తెప్పించి, సో, ఇలా చేశారు. మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మేబీ ఈ పర్సన్ పాస్ట్‌లో తీసుకున్న ఇమ్మెచ్యూర్డ్ యాక్షన్స్ కానీ, ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ కానీ రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఈ పర్సన్‌కి ఉంది. ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెండ్. ఇది ఇలా జరగకుండా ఉండుంటే, అలా చేయకుండా ఉండుంటే బాగుండేది అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. సో, సన్ కార్డ్. ఈ పర్సన్ ఏంటంటే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. ఈగో. ఐ లెట్ మై ప్రైడ్ గెట్ ఇన్ ద వే ఆఫ్ అవర్ కనెక్షన్. సో, మీకు మీ పర్సన్‌కి మధ్య ఈ పర్సన్ ఏంటంటే ఈగో తీసుకొచ్చారు. ఈగో మీ ఇద్దరి మధ్య బ్లాకేజ్ కనిపిస్తుంది. తన ఈగో వల్ల, తన యాటిట్యూడ్ వల్ల ఈ రిలేషన్‌ని ఎంతసేపు వన్ సైడెడ్‌గానే ఉండేది. టూ సైడెడ్‌గా అయితే ఈ రిలేషన్‌షిప్ వెళ్ళలేదు. బికాస్ ఆఫ్ ఈగో ఈ పర్సన్ మధ్యలో తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్తారులే, ఎప్పుడు ఆన్సర్ చెప్తూ వెళ్తే ఇంకా ఏవో అడుగుతూనే ఉంటారు. సో, వాళ్ళ అడిగేవన్నీ నేను నెరవేర్చలేను, నా వల్ల కాదు. కానీ వాళ్ళు నాకు మెసేజెస్ చేస్తూ ఉండని నా ఈగో సాటిస్ఫై అవుతుంది. వాళ్ళు నన్ను అడుగుతూ ఉంటే, వాళ్ళు నాతో మాట్లాడు అని అడిగించుకుంటేనే అప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. ఈ రిలేషన్‌షిప్ ఎప్పుడు మీ సైడెడ్‌గానే ఉంది కానీ ఈ పర్సన్ సైడెడ్‌గా ఎప్పుడూ లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఈగో మెడల్లో తీసుకొచ్చారు. ఈ రిలేషన్ ఎప్పుడు మీరే బ్యాలెన్స్ చేస్తూ వచ్చేవాళ్ళు. ఈ పర్సన్ బ్యాలెన్స్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ చేస్తారా లేదా చూద్దాం. యెస్, ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అనేది చేస్తారు. సో, అండ్ మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అండ్ లాంగ్ టర్మ్ రిలేషన్ అయితే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ బ్యాలెన్స్‌కి తీసుకురావాలి. లాంగ్ టర్మ్ లైక్ ఈ పర్సన్ కమిట్మెంట్ కానీ, మ్యారేజ్ గురించి మాట్లాడడం కానీ, ఫ్యూచర్ గురించి మాట్లాడడం కానీ ఇలా చేయాలనుకుంటున్నారు. సో, ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఈగో వల్ల మిమ్మల్ని వదులుకోవాలని అనుకోవట్లేదు. అండ్ మీది మీ పర్సన్‌ది ఇక్కడ స్పిరిచువల్ కనెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో, తను ఈగోకి వెళ్ళడం వల్ల, ఎక్కడికి వెళ్తారులే అనే నెగ్లిజెన్స్ వల్ల ఈ రిలేషన్ ఇలా అయింది. ఐ యామ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. సో, ఇప్పుడు ఈ పర్సన్ భయపడుతున్నారంట. ఎందుకు అంటే చాలా టైం అయిపోయింది. మీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి సెపరేషన్ అయిపోయి
ఇప్పుడు మీరేమంటారో ఏదైనా 1 వీక్‌లోనో, 10 డేస్‌లోనో లేకపోతే 1 మంత్‌లోనో సెట్ అవుతుంది. కానీ ఈ పర్సన్ చాలా ఎక్కువ టైం తీసుకున్నారు యాక్షన్ తీసుకోవడానికి. బికాజ్ లవర్స్ కార్డ్. యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీరంటే ఈ పర్సన్‌కి చాలా ప్రేమ ఉంది. ప్రేమ ఉంది కానీ యాక్షన్ తీసుకోవడానికి మాత్రం భయపడుతున్నారు. బికాజ్ మీ ఇద్దరి మధ్య సెపరేషన్ వచ్చి చాలా టైం అయింది. ఇప్పుడు యాక్షన్ తీసుకున్నా మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయంతో ఈ పర్సన్ ఉన్నారు. బట్ మీకు తనకి సోల్‌మేట్ కనెక్షన్ కానీ, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉందని కానీ ఈ పర్సన్ బిలీవ్ చేస్తున్నారు. సో, ఈ రిలేషన్‌ని ఈ పర్సన్ యూనియన్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. సో, ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి. మేబీ మీకు ఈ పర్సన్‌కి మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండుండొచ్చు. కానీ ఈ రిలేషన్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మీతో ప్రేమగా ఉండాలి, కేరింగ్ ఇవ్వాలి, ఎఫెక్షన్ ఇవ్వాలి. సో, మీకు ప్రేమగా ఉండాలి. సో, మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ అనేది మళ్ళీ రావాలి. జస్ట్ పాస్ట్‌లో ఎట్లా ఉన్నారో అంతే ప్రేమగా ఉండాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మేబీ మీరు టైం ఇచ్చినప్పుడు ఈ పర్సన్ అది మిస్‌యూజ్ చేసుకున్నట్టున్నారు. మీరు ఛాన్స్ ఇచ్చినప్పుడు, మీరు టైం ఇచ్చినప్పుడు ఈ పర్సన్ మిస్‌యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు యూజ్ చేసుకోవాలన్నా కూడా అయిపోయిందేమో. డిస్టెన్స్ పెరిగిపోయింది మీ ఇద్దరి మధ్య. టూ మచ్ గ్యాప్ వచ్చింది. సో, మీ ఇద్దరు ఎట్ ప్రెజెంట్ దూరంగా ఉండుండొచ్చు. గ్యాప్ ఎక్కువైంది. మేబీ మీ లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చుండొచ్చు. ఇప్పుడు మీరు తనని రిజెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు. 2 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఏంటంటే లైక్ డిస్టెన్స్ ఎక్కువైంది మీ ఇద్దరి మధ్య. మేబీ ఇద్దరు దూరంగా ఉండొచ్చు. ఫిజికల్ డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్య ఎక్కువ అయి ఉండొచ్చు. ఎమోషనల్ డిస్టెన్స్ ఎక్కువ అయి ఉండొచ్చు. వేరే సిటీస్‌లో కానీ, వేరే కంట్రీస్‌లో కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెరిగింది. అది ఫిజికల్ డిస్టెన్స్ కావచ్చు, ఎమోషనల్ డిస్టెన్స్ కావచ్చు, ప్రాక్టికల్‌గా డిస్టెన్స్ కావచ్చు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అయితే పెరిగింది. మేబీ ఈ డిస్టెన్స్‌లో, ఈ గ్యాప్‌లో మీ లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చుంటారు. అది మీ ప్రయారిటీస్, మీ ఇష్టాలు మారిపోయి ఉంటాయి. ఈ రోజుల్లో ఎవరి కోసం ఎవరు వెయిట్ చేయరు కదా! అదే 2 ఆఫ్ వాండ్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో, ఈ పర్సన్ అయితే మ్యాక్సిమం మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించడానికైతే ట్రై చేస్తారు. ఎందుకంటే మీరంటే ప్రేమ ఉంది కాబట్టి దూరాన్ని తగ్గించాలనుకుంటారు. కొంతమందయితే దూరాన్ని తగ్గించడానికి ట్రై చేస్తారు. అండ్ కొంతమందయితే సో, చాలా లేట్ అయిపోయింది అనే దాంతోనే అక్కడే స్టాప్ అయిపోయే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. మీ లైఫ్‌లోకి ఇంకెవరైనా వచ్చుండొచ్చు. ఎందుకులే డిస్టర్బెన్స్ అని వాళ్ళు సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. బికాజ్ ఇది వాళ్ళకై వాళ్ళు చేసుకుంది కాబట్టి ఏమి యాక్షన్ తీసుకోలేకపోవచ్చు కొంతమంది. బట్ కొంతమందయితే యాక్షన్ తీసుకునే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. యూనియన్ అవ్వడానికి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి, మీ ఒపీనియన్ తెలుసుకోవడానికి ట్రై చేసే సిట్యుయేషన్స్ కొంతమంది విషయంలో కనిపిస్తున్నాయి. సో, చేజర్. సో, ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. మీ ప్రతి అప్డేట్స్ ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు. మీరెలా అయితే ఈ పర్సన్ వెనకాల పడ్డారో బిఫోర్, ఇప్పుడు ఈ పర్సన్ ఫ్రెండ్‌షిప్ కావాలి, ఈ పర్సన్ అటెన్షన్ కావాలి, ఈ పర్సన్
నన్ను చూడాలి, నన్ను రికగ్నైజ్ చేయాలి, నన్ను గుర్తించాలి. సో, నా ఇంపార్టెన్స్ ఈ పర్సన్‌కి తెలియాలి. సో, ఇప్పుడు మీరెట్లా ఈ పర్సన్ వెనకాల పడ్డారో, వెనకాల పడడం అనేది కాదు. ఆ పర్సన్ అంటే ఇష్టం ఉంది కాబట్టి, ఇష్టము, ప్రేమ ఉంది కాబట్టి మీరు వాళ్ళ అటెన్షన్ కోసం ట్రై చేశారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మీ అటెన్షన్ కోసం, ఈ సిట్యుయేషన్‌లో హీలింగ్ తీసుకురావడం కోసం, మీ ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్ ఆర్ హార్మోనీ తీసుకురావడం కోసం ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ట్రై చేస్తున్నారు. బ్యాలెన్స్ తీసుకురావాలి. సో, దానికోసం ఈ పర్సన్ పేషెన్సీగా ఉంటున్నారు. ఓపిక ఉండాలి. ఎందుకంటే మనమే అన్నీ చేజార్చుకున్నాం కాబట్టి ఓపిక తప్పకుండా ఉండాలి. సో, ఆ ఓపికని తెచ్చుకుంటున్నారు ఈ పర్సన్. హీలింగ్ తీసుకొస్తున్నారు. సో, మీ ఇద్దరి మధ్య హీలింగ్ అనేది తీసుకురావడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. బ్యాలెన్స్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. పేషెన్స్ అనేది ఈ పర్సన్‌లో ఎక్కువ ఉంది ఎట్ ప్రెజెంట్. మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు కానీ ఈ పర్సన్‌కి తొందర లేదు. బికాజ్ తొందరపడి ఈ పర్సన్ మిస్ చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు తొందర పడాలి అనుకోవట్లేదు. సో, ఈ పర్సన్ ఏంటంటే చాలా పొసెసివ్‌గా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో. జెలసీ ఫీలింగ్ గానీ, పొసెసివ్ ఫీలింగ్ గానీ ఈ పర్సన్‌లో ఎక్కువుంది ఇప్పుడు. అంటే దిస్ పర్సన్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ అనే ఆ పొసెసివ్‌నెస్ అయితే ఉంది. నాకు మాత్రమే సొంతం అనే ఫీలింగ్ ఉంది. కానీ అది ఈ పర్సన్ ఏంటంటే కనిపించకుండా బ్యాలెన్స్ చేస్తున్నారు. మేబీ మీరు ఇంకెవరితో అయినా వాళ్ళ ముందే మీరు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండొచ్చు. సో, వాళ్ళ ముందే మీరు వేరే పర్సన్‌తో ఫ్రెండ్లీగా ఉండొచ్చు. సో, వాళ్ళ ముందే మీరు హ్యాపీగా ఉంటున్నట్టుగా కనిపిస్తూ ఉండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్‌లో ఇన్‌సెక్యూరిటీస్ అనేది ఫార్మ్ అవుతున్నాయి. ఇన్‌సెక్యూరిటీస్ అనేది డెవలప్ అవుతున్నాయి. కానీ ఈ పర్సన్ అది బయట పడనీయట్లేదు. ఓపెన్ అప్ అవ్వనీయట్లేదు. సో, మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. ఆహ్, మళ్ళీ మీ కోసం, మీ ఫ్రెండ్‌షిప్ కోసం, ఈ రిలేషన్‌షిప్ కోసం, ఈ బాండింగ్ కోసం ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. లేదా మీరు ఇంకెవరితో అయినా వేరే పర్సన్‌తో క్లోజ్‌గా కనిపించడం. అది వీళ్ళకి జెలస్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. అండర్‌స్టాండింగ్. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో, ఇప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు ఈ పర్సన్. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. మీ వైపు నుంచి సారీ. మీరెంత జెన్యూన్‌గా ఉన్నారు. మీరెంత లాయల్‌గా ఉన్నారు. ఈ రిలేషన్ కోసం అన్నిటినీ మీరు కాదనుకున్నారు. అందరినీ దూరం పెట్టారు. ఈవెన్ ఫ్యామిలీ కానీ, తనకి నచ్చనివి కానీ. ఈవెన్ మీ పేరెంట్స్ వాళ్ళని కూడా ఈ పర్సన్ కోసం కట్ చేశారు. ఈవెన్ మీ ఫ్రెండ్స్‌ని కూడా ఈ పర్సన్ కోసం మీరు కట్ చేశారు. వాళ్ళకి ఎవరైతే నచ్చరో మీ లైఫ్‌లో నుంచి వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వచ్చారు మీరు. బికాజ్ మీకు ఈ పర్సన్ ఇంపార్టెంట్ కాబట్టి అన్నిటినీ వదిలేసుకుంటూ, అన్నిటినీ సాక్రిఫైస్ చేస్తూ, అన్నిటినీ త్యాగం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీ పర్సన్‌కి మీ వాల్యూ అనేది అర్థమైంది. తన కోసం మీరు ఏం చేశారు అనేది ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది. సో, అండర్‌స్టాండింగ్. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. మీ సైడ్ నుంచి కూడా ఈ పర్సన్ ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు. మీరెంత బాధపడుతున్నారు, తన కోసం మీరు ఏమేం చేశారు, ఏమేం సాక్రిఫైసులు చేశారు, ఎంత లాయల్‌గా ఉన్నారు. సో, ఇంట్లో మీ పేరెంట్స్‌తో కూడా ఈ పర్సన్ కోసం ఫైట్ చేసి ఉండొచ్చు.
పేరెంట్స్‌తో కావచ్చు, మీ బ్రదర్స్ కావచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్‌తోనే ఈ పర్సన్ కోసం మీరు ఫైట్ చేసి ఉండొచ్చు. మీరు ఫైట్ చేశారు, కానీ మిమ్మల్ని బాధ పెట్టారు. ఇంత చేసినా, ఇంత తన కోసం మీరు స్టాండ్ తీసుకున్నా, మిమ్మల్ని ఈ పర్సన్ బాధ పెట్టారు. మిమ్మల్ని ఈ పర్సన్ హర్ట్ చేశారు. ఇప్పుడు మీ వాల్యూ అనేది ఈ పర్సన్‌కి అర్థమవుతోంది. మీరు తన కోసం ఎవరూ చేయనంత చేశారు అనేది ఇప్పుడు తెలిసొస్తుంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి యూనియన్, ఎక్సైట్‌మెంట్, ఎక్స్‌పాన్షన్, గ్రోత్ ఇవన్నీ రిప్రజెంట్ చేస్తుంది. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.